అల్లరి నరేష్ అన్నది బచ్చలమల్లి. ఈ సినిమా నేను హాల్‌లో చూసినప్పుడు నాకు అంతేం అనిపించలా. కానీ రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ అయింది. ఇప్పుడు మాత్రం ఈ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరెందుకో అర్థం కాలేదు గానీ, సేమ్ అదే మూవీ మనం థియేటర్‌లో చూసినప్పుడు ఎక్స్‌పీరియన్స్ అలా ఫీల్ అవ్వలేము. ఎందుకంటే మనం అప్పుడు ఏదో ఆలోచనతో ఏదో ఆలోచిస్తూ వెళ్ళుంటాం. కానీ ఇప్పుడు ఓటీటీకి వచ్చేపాటికి మూవీ చాలా అంటే చాలా బాగుంది. అల్లరి నరేష్ అన్న, బచ్చలమల్లి అనే క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అలాగే తను పడిన ఫస్ట్ నుంచి స్ట్రగుల్ తీసుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి తను ఎందుకు అలా మారాడు, ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ కాస్త ఎందుకు ఎవరిని లెక్క చేయకుండా అందరితో గొడవలు పడుతూ ఉన్నాడు అనేది మూవీలో చాలా బాగా చూపించారు. అయితే ఆ క్యారెక్టర్ నిజంగా తునిలో ఉన్నారంట. అయితే అల్లరి నరేష్ అన్న కూడా ఆ క్యారెక్టర్ని కలవటం జరిగిందంట. కలిసి మాట్లాడినప్పుడు సేమ్ అల్లరి నరేష్ అన్న అనుకున్నాడంటే అతను చాలా హైట్‌గా, భారీ పర్సనాలిటీతో ఇద్దరు ముగ్గురు వచ్చినా కొట్టేసేటట్టు ఉంటాడు. కానీ అల్లరి నరేష్ అన్న చూసింది మాత్రం ఆయన కొద్దిగా యావరేజ్ హైట్‌గా ఉన్నాడంట. కొంచెం సన్నగా ఉన్నాడంట. కానీ వాయిస్ మాట్లాడటం మాత్రం అలాగే ఉంది. డైరెక్టర్ గారు చెప్పినట్టే ఉంది అన్నాడు. డైరెక్టర్ గారు 'టున్‌లోనే' అంటే అక్కడ చదువుకుంటున్నప్పుడు బచ్చలమల్లి అనే వ్యక్తిని చూసారంట. చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ నచ్చి అల్లరి నరేష్ అన్నకి చెప్పడం, అల్లరి నరేష్ అన్నకి కూడా నచ్చి ఆ క్యారెక్టర్ అనేది చేశారంట. అయితే ఓవరాల్‌గా మూవీ అయితే బావుంది. ఆ క్యారెక్టర్ కూడా బాగా చేశారు. కొత్త రకంగా ఉంది అల్లరి నరేష్ అన్నది. అయితే బచ్చలమల్లి అనే క్యారెక్టర్ కూడా చాలా బాగా